శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. సార్, ఇది ఏపీ పరిపాలన ఏ విధంగా ఉంది? ఇప్పుడు కూటమి పరిపాలన ఏపీలో ఏ విధంగా ఉంది? ఆయన ఆ రోజు చెప్పాడు ఎలక్షన్లో ఇస్తానని, అందరికీ డబ్బులు వేస్తానని. అదేవిధంగా ఓ సంవత్సరం పాటు డబ్బులు వేయలేదు. ఇప్పుడు మొన్న అమ్మఒడి పథకం వదిలాడు, రైతులకు కూడా వేస్తానని చెబుతున్నాడు. ఇస్తానని చెబుతాడు. ఆయన సంవత్సరం డబ్బులు ఆపుకున్నాడు రైతులకి. ఇలా ఎందుకు మరి రైతులను ఏ విధంగా ఎందుకు ఇట్లా పట్టించుకోవట్లేదు అంటే ఏమంటారు? ఆ విధం ఆయనకే తెలియాలి, మనకెట్ట తెలుస్తుంది. జగన్ గారు జగన్ సంవత్సరం రైతులకు వేసాడు. ఇప్పుడు అమ్మఒడి వచ్చేసి 15,000 అని చెప్పి 13,000 వేశారు, 2,000 నొక్కేశారు అంటున్నారు. అంటే నిజమేనా ఏంటి? అది ఏదో స్కూల్ ఫీజుల్లో ఖర్చులు కానీ 2,000 కట్ చేసి 13,000 తల్లిదండ్రులు వచ్చేటట్టు చేశారని అంటున్నారు. మా ఇంట్లో మా పిల్లలందరూ పెద్దవాళ్ళు, మాకు మా వాళ్ళు ఎవరు లేరు. నా డబ్బులకి ఆశించేవాళ్ళు లేరు. చంద్రబాబు పరిపాలన మీకు ఎలా నచ్చిందా? అసలు నచ్చింది నచ్చలేదు అని అనటానికి ఆయన పాలన ఏమైనా దూసుకుపోలేదు కదా. ఇప్పుడు సంవత్సరం కాలం అయింది, ఇంకా సంవత్సరం కాలం పోతే కానీ ఆయన పాలన ఎంత మటుకు జరిగింది అనేది జనాలకు అర్థమైపోతుంటుంది. మరికొన్ని రోజుల్లో ఫ్రీ బస్ కూడా రాబోతుంది. సో ఆగస్టు 15వ తారీఖున వదులుతాననే మాట అంటుండు ఫ్రీ బస్సులు. అది వదిలినప్పుడు అనుకోవాలి ఆ మాట. తల్లికి వందనం పథకం ఎలా అనిపిస్తుంది? తల్లికి వందనం పథకం మొన్న వదిలేరన్నారు, అందరికి అందిని అన్నారు. కొంతమంది అకౌంట్లో పడలేదని చెబుతున్నారు. ఇది సూపర్ 6 అసలు ఇంప్లిమెంట్ అవుతుందా, అమలు అవుతుంది? అసలు సూపర్ 6 అంటే ఇప్పటికైతే మొత్తం ఏమీ రాలేదు, వస్తాయని చెబుతున్నారు, ఇస్తామని చెబుతున్నారు. అది విద్యా సమస్య ఎలా అనిపిస్తుంది? విద్యా సమస్య ఎట్లా ఉండదంటే బడికి పోయే పిల్లలకు తెలుస్తుంది. మేము బళ్ళల్లోకి పోయే వాళ్ళం కాదు కదా. మేము పొలాల్లో పని చేసుకునే వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఆ పిల్లలు పోయే వాళ్ళకి ఆ చదువుల గురించి, ఆ భోజనాల గురించి, హాస్టల్స్ గురించి ఖరాబ్గా ఉందా మంచిగా ఉందా అనే సంగతి వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఇప్పుడు కక్షపూరిత రాజకీయం నడుస్తుంది అంటే నిజమేనా ఏపీలో? కక్షపూరిత పాలన అంటే అప్పుడు మమ్మల్ని ఈ విధంగా ఇట్లా చేశారు, మేము ఇట్లా చేస్తామని అది వాళ్ళు ఒకరికొకరు ఇది చేసుకోవటమే, ఏమి లేదు. నిజమే, అది ఫస్ట్ ఆయన చేశాడు, మేము తర్వాత చేస్తున్నామని మాట్లాడుతున్నారు. అది పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? సొంత డబ్బులు పెట్టుకొని మరి కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే మా ఏరియా కాదు, ఆయన దాంట్లో పిఠాపురంలో గెలిచాడు. డిప్యూటీ సీఎం ఉన్నాడు కదా, ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అంటే మాకేమి తెలుస్తుంది, మాకేం చేయలేదు. డిప్యూటీ సీఎం అయినా మా ఏరియాకి వచ్చి ఏమైనా చేయాలా, వాళ్ళ ఏరియాలతో చేసేనారు అని అంటున్నారు. అది వింటున్నాం అంతే. మీకు నచ్చిందా లేదా కుటుంబ పరిపాలన? నచ్చింది నచ్చలేదు అంటానికి ఇప్పుడు ఏమైంది, సంవత్సరం కాలమే అయింది కదా. ఇంకో సంవత్సరం కాలం పోతే మా సమస్యలు ఏమైనా మార్పులు వస్తే మా పనులు మేము చేసుకోవాలా, వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు. మాకేమైనా వాళ్ళు ఏమైనా చేసి పెడతారా లేదంటే ఏమైనా మేము చేయకుండా? ఇప్పుడు నిజంగా వాళ్ళు కక్షపూరిత రాజకీయం చేద్దామనేసి అధికారంలోకి వచ్చారా ఎట్లా? అది మనం చెప్పలేము. అది కక్షపూరికం అంటే వాళ్ళకే తెలియాలి, మనకెట తెలుస్తుంది? వాళ్ళ కక్ష ఉందో వీళ్ళ కక్ష ఉందో మాకెట తెలుస్తుంది? వాళ్ళు చేశారంటే అప్పుడు చేశారనే విధంలో వీళ్ళు. మీరు ఒక రైతు కాబట్టి రైతుకు చెప్పండి, మీరు అసలు సంతృప్తిగా ఉన్నారా? అసలు సంతృప్తిగా ఉన్నారంటే మేము వేసిన పంటలకి, మేము వేసే పొలాల్లో మాకు పొగాకు వేస్తే మేము వైటి పరులు పండించాము. ఒక 50 మాకైతే గిట్టుబాటు ధర మాకు వచ్చింది ముందు, మిగిలిన వాళ్ళకి వెనక ఆగిపోయిన వాళ్ళకి ఆగిపోయింది. అంటే జగన్ గారు ఉన్నప్పుడు 650 రూపాయలు ఇచ్చారంట కదా కేజీకి పొగాకు. అది 650 రూపాయలు మాకు తెలియదు అసలు విషయం. ఇప్పుడు కూటమి ఉన్నప్పుడు ఎంత ఇస్తుంది? కూటమి ఉన్నప్పుడు వీళ్ళు ఇచ్చేది కాదు, మాకు ప్రైవేట్ లిమిట్స్లో అది కొనేది. వీళ్ళు గవర్నమెంట్ కాదు కదా కొనేది. అది వైట్ బర్రెలో పొగాకు పండిస్తున్నాము. వాళ్ళు ఐటీస్ కంపెనీ వాళ్ళు రేటు వేస్తామని చెబుతున్నారు. తీసుకుపోయినాక ముందు పోయినాకు కొన్నారు, వెనక ఆగిపోయిన వాళ్ళు ఆగితే రేట్లు తగ్గకుండా ఐటీస్ కంపెనీ వాళ్ళ వరకు శుభ్రంగా కొనేసి కేజీకి 155 రూపాయలు ఇస్తున్నారు బయట బర్రెలు. అంటే బ్యార్నీ పొగాకు విషయం మనకు తెలియదు, అది బాగా రేటు ఉంటుంది, 400 ఉండొచ్చు. దాని విషయం మనకు తెలియదు. మామూలుగా పథకాలు జగన్ పథకాలు ఇస్తే శ్రీలంక అయిపోతుంది అన్నారు చంద్రబాబు గారు. మరి ఇప్పుడు కూడా ఆయన పథకాలు ఇస్తున్నారు, ఇప్పుడు కాదా శ్రీలంక? మరి
ఆ విషయం అంత దాకా మేము ఎందుకు పోతామండి, మేము పొలాల్లో రైతులు పని చేసుకునే వాళ్ళం కానీ రైతులకు ఎట్లా రైతు ఉండేది. కోసం అడగాలి. ఆ? అంటే కూటమి 1 year పాలన అయిపోయింది కదా, సంవత్సరం పాలన ఆ. ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకేమనిపిస్తుంది అంటే మేము పొలం పని చేసుకునే వాళ్ళం, అది ఏదంటే పైగా వాళ్ళు పైన తిరిగి చదువుకున్న వాళ్ళు అవన్నీ ఏం చేసుకునేది వాళ్ళే, కానీ మేమేం చేస్తాం, మేము పొలంలో పనులు చేస్తాం. మా ఓటేసింది మీరే కదా. ఓటేసేది మేము అంటే ఆ రోజు ఇవాళ రాజకీయాలు చూస్తే ఆ పల్లెటూరులో ఉన్న రైతులకి ఏం చేస్తారంటే ఒక నాయకుడు ఉండి ఈయనకేనరా బాగుంటుంది, ఈసారి పాలన బాగుంటుంది, ఈయన బాగా చేస్తారంటే ఆ టిప్పు ఆయనకి వేస్తారు, ఈ టిప్పు బాగాలేదురా ఈసారి ఇది ఈయనకేనరా అంటే డబ్బులకి ఇస్తున్నారు, ముందు డబ్బులు కమ్మడం పోయి డబ్బులు కొట్లేస్తున్నారు.